ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని వ్యాపారాలు, ఎంత అభివృద్ధి నిన్ను ఆటంకపరిచినా వాటన్నిటినీ దాటుకుంటూ దేవుని దగ్గరికి వస్తే నీ సంపాదన, నీ సమయం, నీ ఉద్యోగం, నీ వ్యాపారం దేవుడు అలా నిలబెడతాడు. ఎప్పుడు నిన్ను వృద్ధిలోకి తీసుకొస్తున్నాడంటే నీ భక్తి కూడా వృద్ధి అవ్వాలి, దేవునికి వలసిన సమయాన్ని కూడా వృద్ధి చేసుకోవాలి. లోకానుసారంగా నిన్ను వృద్ధి చేస్తున్నాడంటే నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ పరిస్థితిని దేవుడు అభివృద్ధి చేస్తున్నాడంటే దానికి అర్థం ఏంటి? దేవుడు వదిలేయమనా? దేవుడిని విడిచిపెట్టి లోకానికి దగ్గర అవ్వమనా? కొంతమంది అంటారు ఎంతసేపు రాకడ ప్రార్థన ఉంటుంది, పనులని పని పాటలతోనే కాలము గడుపు వారు ప్రభువు రాకడలో ఎంతపడలేదు. ఈ పనులు అంటే వస్తాయి, ఆ రాకడ సమయంలో నీ ఉద్యోగం అంటే వస్తుంది, ఆ రాకడ సమయంలో నీ వ్యాపారం అంటే వస్తుంది, ఆ రాకడ సమయంలో నువ్వు కల్పించుకున్న పనులే. నిజంగా కొంచెమైనా రోషం రావాలండి, కొంచెమైనా సిగ్గుపడాలండి. ఒక క్రైస్తవుడు అయినందుకు ఒక అన్యుడి చేత చెప్పించుకుంటున్నావు. ఈరోజు ఆదివారం కదా, మీరు వచ్చారేంటి? ఈరోజు ఆరాధన కదా, మీరు అక్కడ ఉండవలసి ఇక్కడ ఉన్నారండి. చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, అంతా చెప్పించుకుంటాం. ఎవరండి మీరు? క్రైస్తవులు. మరి ఎక్కడున్నారండి? దేవుడి సన్నిధిలో. మరి ఎక్కడున్నారండి? సినిమా హాల్లో. ఎక్కడున్నారు? కళ్ళు కాంపౌండ్లో. ఎక్కడున్నారు? ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో. సమయం అంతా వృధా అయిపోతుంది. మరలా నమ్మంటే రాదు. ఈ రోజున నేను అంటాను, 24 గంటల్లో నీ భర్త చచ్చిపోతాడు. 24 గంటలు. ఆ 24 గంటలు ఎలా గడుపుతుంది చెప్పండి? ఎలా గడుపుతుంది 24 గంటలు? ప్రతి గంట ప్రాణం పోయినంతగా గడుపుతుంది. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ అమ్మో 24 గంటలు అయిపోతుంది, టైం అయిపోతుంది. 24 గంటలు అయిపోతుంది, భర్త చచ్చిపోతాడు. ఈ రోజున మన ఆరాటం అలా ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళకపోతే చచ్చిపో, ప్రాణం పోతుందేమో. రోజున ఆరాధన దొంగిలించారంటే నా ప్రాణం పోయినట్టే, ఉన్న బతుకున చచ్చినట్టే.